బావా 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 ఏమైంది బావా? నీ లోపల నువ్వు ఏదో బాధపడుతున్నా. ఏం లేదు, చెల్లె గుర్తొచ్చింది. అవునా బావా? మౌనిక, ఎక్కడున్నావు? మధ్యాహ్నం 12 అవుతుంది. ఏం చేస్తానో లోపల? అన్నం లేదు, కూర లేదు. ఇప్పుడే పూజ అయిపోయింది అత్తమ్మ. ఒక అరగంటలో వంట చేస్తా. వదినా, ముందైతే నాకు స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా వదినా. సరేరా. అమ్మా, ఆకలి అవుతుంది. అన్నం అయిందా? అన్నం ఎక్కడిదిరా? అన్నం లేదు, సున్నం లేదు. ఇంకా నీ పిల్లం పూజలే అవుతలేదు. అవునా అమ్మా, సరే అంతలోపు కాఫీ అన్న తీసుకుని రా. సరే అండి, తీసుకొస్తా. థ్యాంక్ యూ వదినా. ఇగో అత్తమ్మ కాఫీ. ఇగో అండి. దీని ఎవరైనా కాఫీ అని అంటారా? ఎందుకమ్మా, బానే ఉంది కదా. ఏం బాగుందిరా ఈ కాఫీ, దాని మొహం లెక్కున్నది. ఈ కాఫీ ఎవరికేం అవసరం లేదు. ఆకలి అవుతుంది, అన్నం వండు. ఆగురా, కాఫీ పెట్టడం రాదు, టైంకు అన్నం కూర వండడం రాదు. నువ్వు మనిషివి, నీదో కుటుంబం. ఏమన్నా అంటే అన్నాను అత్తమ్మ, మా కుటుంబాన్ని అనకు. అబ్బో, కుటుంబాన్ని అంటే బాగానే రేషం వస్తుంది. అవును అంటాం, బరాబర్ అంటాం. నీ కుటుంబాన్ని మీ అన్నయ్య ఒక్కటే నెలకి ఇస్తాన్న కట్నం ఇప్పటికి సంవత్సరం అవుతుంది. ₹1 కూడా ఇస్తలేడు. ఆపండి మీరిద్దరు. రోజు చూస్తూనే ఉన్నాను, వద్దని కట్నం కట్నం అని బాధ పెడుతూనే ఉన్నారు. అయినా వాళ్ళ అన్నయ్య ఇచ్చేస్తా అని చెప్పాడు కదా. అయినా మీకు తెలీదు కట్నం తీసుకోవడం నేరమని? అవన్నీ నాకు తెలియదు. రేపు వెళ్ళి మీ అన్నయ్యని అడిగి కట్నం తీసుకొని వస్తేనే ఇంట్లో ఉండనిస్తా. కరెక్ట్ చెప్పినావమ్మా. మీరు ఇంకా మారదు. అగో, నువ్వు అనగానే మీ చెల్లె ఫోన్ ఇస్తుంది. ఇది ఒకసారి